తాను తలపెట్టిన యాగానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కలిగిస్తున్నారని, దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెప్తాడు. యాగరక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం వచ్చానని చెప్తాడు. రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొని వస్తానని చెప్తాడు. రాముడిని రాక్షస సంహారం కోసం తీసుకువెళ్తాను అనగానే దశరథుడు ఉలిక్కిపడతాడు. నేను రాక్షస సంహారం కోసం వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చానని, రాముడినే పంపమని విశ్వామిత్రుడు అంటాడు. అప్పుడు దశరథుడు రాముడికి ఇంకా పసితనం పోలేదని, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేస్తాడు అని అంటాడు. అందుకు విశ్వామిత్రుడు అసహనం వ్యక్తం చేస్తాడు.